ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణమే కోసం దుమ్మగూడెం మండలం గొడ్డూరు గట్టు గ్రామ గిరిజన ఆదివాసీ ప్రజల పోడు భూములకు ROFR రిజిస్ట్రేషన్ అయ్యే సర్వే నెంబర్లు వచ్చి పట్టాలు ఇష్యూ అయినా పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు దొంగతనంగా JCBతో 50 పైగా గోతులు తీయించారని నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సందర్భంగా CPI ML న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ, గత 15 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులే 4 వాచర్లతో పోడు భూములలో ఉన్న టేకు వృక్షాలను నరికి నేలకూల్చారు. ఆ నింద గడ్డూరి గట్టు గ్రామ గిరిజన ఆదివాసీ ప్రజల పైన మోపి వారిపైన అక్రమ కేసులు పెట్టాలని చూశారు. అక్కడ ప్రజలు ఆధారాలతో సహా దుమ్ముగూడెం మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిలో భాగంగా ASP భద్రాచలం ఆఫీసులో ఫిర్యాదు చేశారు. వారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ITDA PO కూడా ఫిర్యాదు చేశామని వారు కూడా పట్టించుకోలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి DFOకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. వారు కూడా పట్టించుకోలేదని మంత్రి సీతక్కకి తెలియజేశారు. వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. భారత రాజ్యాంగంలో ఆదివాసీలకు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ రాయబడింది ఏమిటంటే, ఆదివాసులు అడవి కొట్టుకుని సాగు చేసుకునే భూమిలో పూర్తి హక్కు ఆదివాసులదే. 2006లో వచ్చిన అటవీ హక్కుల చట్టం కూడా సాగులో ఉన్న వ్యవసాయ పాడు భూములకు పట్టనీయమేదని చెబుతుంది. 1/70 యాక్ట్ చట్టం, పీసా చట్టం కూడా ఆదివాసుల అనుమతి లేకుండా ఫారెస్ట్ అధికారులు ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడొద్దని చెబుతుంది. అయినా చట్టాలను తుంగలో తొక్కుతూ కోర్టు ఆర్డర్లను న్యాయస్థానాన్ని ధిక్కరిస్తే అధికారులు వ్యవహరిస్తున్నారని తక్షణమే దుమ్మగూడెం మండలంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ చేయాలని CPI ML న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తే ఖబర్దార్ సంగతి ఏందో చూస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. కుంజ జోగారావు, మట్ట నరసింహారావు, కాక సమ్మయ్య, మడకం జోగయ్య, గొంది కమల, సోడి రమణ, కాక చంద్రయ్య, మీడియం రాధా, కనిత రాజు, సున్నం జంపన్న, మీడియం ముత్తయ్య, ఇడకం మంగమ్మ, మడకం సమ్మయ్య, మీడియం ముద్దరాజు, గడ్డూరి గట్టు గిరిజన ఆదివాసీ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.